2 రోజులు గడిచాయి. ఆ రోజు నాని చిట్టి దగ్గరికి వచ్చి చిట్టిని పట్టుకొని బోరుని ఏడ్చాడు. అరేరే, ఏమైందిరా నాని అని కంగారుగా అడిగింది. నాని చిట్టి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యాని ఏడుస్తూనే అన్నాడు పెద్ద గొంతుకేసుకొని. ఒరే, ఏమైందో చెప్తావా లేకపోతే తననా అని కోపంగా అరిచింది చిట్టి. నాని టక్కని ఏడుపాపేసి చొక్కా పైకెత్తి కళ్ళు తుడుచుకున్నాడు. మరేమో మొన్న సైన్స్ టీచరు హోంవర్క్ ఎందుకు చేయలేదురా అని అడిగింది. మామూలుగా అయితే నాకు రాత్రి జ్వరం వచ్చింది టీచర్, అందుకే చేయలేదు అని చెప్తాను కదా, కానీ అబద్ధం చెప్పకూడదు కదా, నిజమే చెప్పాలని నాకు బతుకం వేసి హోంవర్క్ చేయలేదని చెప్పా. అప్పుడు టీచర్ బెత్తంతో ప్యాట్ ప్యాట్ మని వాయించేసింది. ఆ రోజే రాత్రి మా అమ్మ పెట్టిన అన్నం సగం తిని వదిలేసా. ఎందుకురా వదిలేసావు అని మా అమ్మ అడిగితే కడుపు నొప్పి అని అబద్ధం చెప్పకుండా కూర నీ మోహన్లా ఉంది అన్న. మా అమ్మ వీపు చిట్లు కొట్టింది. నిన్న మా నాన్న ఏరా చదువుకోకుండా ఎప్పుడు ఆటలేనా అని తిడితే నీ చిన్నప్పుడు అసలు పుస్తకమే తీసేవాడివి కాదట కదా నాన్నమ్మ చెప్పింది అంటే నన్ను ఒంగో పెట్టి వీపు మీద దబి దబి గుద్దారు. నిన్న సాయంత్రం నువ్వు ఆడుకుందాం రారా నాని అంటే అబ్బా నీతో ఆడడం పెద్ద బోర్ అని అన్నందుకు నన్ను చితికిపోదావు కదా అని ఏడవడం మొదలుపెట్టాడు. చూసావా, అబద్ధం ఆడకుండా కష్టాలు అంది కిలకిల నవ్వుతూ చిట్టి. అయితే ఇంకా అబద్ధాలతోనే గడపాలా దేవుడా వ్యాని ఏడుస్తూనే అన్నాడు పెద్ద గొంతుకేసుకొని.